అలా చెప్పండి, ఒక కేకే సర్వే కూడా బయటకు రిలీజ్ అయింది. కేకే సర్వే ద్వారా బీఆర్ఎస్ పార్టీ హవా చూపెడుతుంది. దీని ద్వారా కాంగ్రెస్ పార్టీ మొత్తం భయపడుతుంది, ఓడిపోతున్నామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తుంది. ఏం చెప్తారు అది సంబంధించి? కేటీఆర్ ఆయన రామారావు కాదు, డ్రామాల రాముడు. కేవలం ఈ యొక్క తప్పుడు సర్వేల ద్వారా తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేసి పబ్బం గడుపుకోవాలనే యొక్క కుట్ర రాజకీయాలకు మరి ఆయన తెరలేపారు. అది కరెక్ట్ కాదు. ప్రజలు అశేష ప్రజావాహిని ఈరోజు ఈ రాష్ట్రంలో మరి బలహీన వర్గాలకి బాట చూపినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్కి అనుకూలంగా ఈ నియోజకవర్గంలో మరి జాతీయ పార్టీగా ఉన్నటువంటి బీజేపీ కానివ్వండి, మరి 10 ఏళ్లు పాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ కానీ బడుగు బలహీన వర్గాల్ని పట్టించుకోకుండా ఉన్నత వర్గాలకే అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు బలహీన వర్గాలకు చెందినటువంటి మన నవీన్ యాదవ్ గారికి అవకాశం ఇవ్వటము, రాష్ట్రంలో రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా దేశంలోనే ప్రప్రదంగా రిజర్వేషన్లు ఇవ్వటమే కాదు, ఇక్కడ అసెంబ్లీ సీటును కూడా బలహీన వర్గాలకి బహుమతిగా ఇవ్వటాన్ని ప్రజలందరూ కూడా ఇది గెలిపించి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఓట్లేసి అత్యధిక మెజార్టీతో నవీన్ యాదవ్ గారిని గెలిపించి కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లకు మద్దతుగా బహుమతిగా ఇయ్యదలుచుకుంటారని ఈ సందర్భంగా చెప్తాను. నవీన్ యాదవ్ గెలిచి హైడ్రా పేరుతో పేదలను మొత్తం కూల్చేస్తుంది అని చెప్పేసి కూడా కేటీఆర్ నిన్న బీఆర్ఎస్ పార్టీలో ఏదైతే హైదరాబాద్ అందరితో కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? హైడ్రా అనేది ఈ యొక్క మహానగరాన్ని మరి కేవలం కేటీఆర్ 10 సంవత్సరాల పరిపాలనలో విధ్వంసం చేసి నాలాలను కానీ గవర్నమెంట్ స్థలాలను కానీ మరి విలువైనటువంటి స్థలాలను కూడా తమ అనుచరులకు సహచరులకు మరి కట్టబెట్టినటువంటి పరిస్థితుల్లో వాటిని కొన్నింటిని తొలగించడము మరి ఈ పరిపాలనా పద్ధతిలో ఒక భాగమని, అది కనుక ఆ విధమైన చేయకపోతే ఈ హైదరాబాద్ మహానగరానికి ప్రమాదం ఉంది కాబట్టి అక్కడక్కడ కొన్ని మరి సంస్కరణల ద్వారా చేపట్టిన విషయమే కానీ మరి హైడ్రా అనేది మరి ఈ యొక్క హైదరాబాద్ అభివృద్ధికి చేస్తున్నదే కానీ అది వ్యతిరేకం కాదు. దాన్ని గమనించకుండా మీరు చేసినటువంటి తప్పుడు పద్ధతిని ఇంకా ఏలెత్తి చూపి అనుచరులకి సహచరులకి కబ్జాలు చేయించడం, కట్టబెట్టడం, అది టీఆర్ఎస్ పాలనలో జరిగినటువంటి విధ్వంసాన్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాత్రమే ఈ హైదరాబాద్ మహానగరాన్ని కాపాడటం కొరకు, ప్రజల యొక్క మాన ప్రాణాలను కాపాడటం కొరకు చేస్తున్న ప్రయోగంలో ఒక భాగమని ఈ సందర్భంగా చెప్తున్నాం. అంటే ఇక్కడ నవీన్ యాదవ్ గెలిస్తే జైల్లో ఉన్న రౌడీలంతా బయటకు వచ్చి విజృంభిస్తారు, వసూళ్ల దందా ఏర్పడుతుంది ఇక్కడ జూబ్లీహిల్స్ అని చెప్పేసి కూడా ఈ రకంగా ప్రచారం చేస్తుంది ఇటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు. ఏం చెప్తారు? నవీన్ యాదవ్ చిల్లర వేషాలు వేయాల్సిన అవసరం లేదు. నవీన్ యాదవ్ శ్రీమంతుడు, సంపన్నుడు. అతను ఈ చిల్లర దందాలు చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఇంటికి వచ్చిన ప్రతి వ్యక్తికి అన్నం పెట్టి పంపించే సాధారణంగా మరి గౌరవించేటువంటి కుటుంబం వారిది. వారికి ఈ చిన్న చిల్లర వేషాలు వేయటానికి ఆయన ఉన్నతమైనటువంటి విద్యావంతుడే కాకుండా ఎందరో నిరుద్యోగులకు మరి ట్యూషన్ ఫీజులు పెట్టలేని వాళ్ళకి ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి లక్షలాది రూపాయలు వెచ్చించి ఈ రాష్ట్రంలో మరి ఎందరో నిరుపేదలకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించినటువంటి ఒక రాజనీతిజ్ఞుడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆయనని రౌడీ అని కేవలం రాజకీయంగా ఒక బలహీన వర్గాల బలమైనటువంటి వ్యక్తిని ఎదుర్కోలేక రౌడీ అనే ఒక ముద్ర వేసి ఆయనని బదనం చేయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీజేపీ కానీ చేస్తున్నటువంటి కుట్రని ప్రజలందరూ కూడా తెలుసుకొని ఆయన ప్రతి ప్రజల్లో మమేకమై ఉంటున్నారు. శ్రీశైలం యాదవ్ గారు చేసినటువంటి మంచి పనులు కానివ్వండి, మరి నవీన్ యాదవ్ గారు చేసినటువంటి అనేక మరి గర్భిణీ స్త్రీలకు శ్రీమంతమే కాకుండా ఉచిత మరి కోచింగ్ సెంటర్లే కాకుండా అనేక కార్యక్రమాలని వారు ఆర్థికంగా వెచ్చించి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వారు వాలంటరీగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు. వారికి ఈరోజు గవర్నమెంట్ కనుక ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గవర్నమెంట్ మద్దతు ఉంది. రేపు ఆయన ఎమ్మెల్యేగా గెలిస్తే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుపేదల సమస్యలు మొత్తం కూడా మరి తీర్చడానికి అవకాశం ఏర్పడుతుందని ప్రజలకు ఆకాంక్షిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా మంచి మెజార్టీతో గెలుస్తుంది. దానికి కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి బడుగు బలహీన వర్గాలు మెజార్టీ ప్రజలుగా ఉన్నటువంటి ఈ వర్గాలకు మరి రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేయటమే కాకుండా ఈనాడు మరి ఎంతో
ముందుకొచ్చి ఉన్నత వర్గాలకు చెందిన రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా సబ్ కమిటీ చైర్మన్గా ఉండి ఎస్సీ రిజర్వేషన్ విషయంలో కానివ్వండి, బీసీ సబ్ కమిటీ కానివ్వండి, మరి అన్ని కార్యక్రమాలు చేసి ఈ సమాజంలో ఉన్నటువంటి అత్యధిక జనాభా కలిగిన వర్గాలకు రాజకీయ అవకాశం, విద్యా ఉద్యోగ రాజకీయాలు కల్పించాలనే ఉద్దేశంతో మంచి పనులు చేస్తుంటే ఓర్వలేని శక్తులు గత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం సృష్టించి మరి అనేక కోట్ల రూపాయలు కొల్లగొట్టి మరి నిన్న మొన్న కట్టిన ప్రాజెక్టులే నిరుపయోగంగా మారిపోయిన పరిస్థితి టీఆర్ఎస్ ప్రభుత్వంలో చూస్తున్నాం. మరి శ్రీశైలం ప్రాజెక్టు కానివ్వండి, నాగార్జున సాగర్ ప్రాజెక్టు కానీ అనేక ప్రాజెక్టులు తెచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. అంతేకాదు ఈ తెలంగాణ ఆవిర్భావానికి మూల కారణం కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి భిక్ష ఈ తెలంగాణ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాంటి తెలంగాణ ఈ దేశంలోనే సంపన్నమైనటువంటి రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణని మరి ఆర్థిక విధ్వంసం సృష్టించి అప్పుల పాలు చేసి ఈనాడు మళ్ళా నిందలేయటం అనేది కరెక్ట్ కాదు అని ఈ రాజు కేసీఆర్ చేసినటువంటి తప్పుడు విధానాల వల్లనే తెలంగాణ ముందు భాగంలో ఉండవలసినటువంటి తెలంగాణ ఈరోజు వెనకబాటుకు గురైందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 150 కోట్ల రూపాయలు ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెచ్చించడం జరిగింది. అది ప్రతిపక్ష ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఎలాంటి పారదర్శకం లేకుండా అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తూ అందరికీ కూడా సమానంగా మరి అవకాశం కల్పించుతున్నటువంటిది కాంగ్రెస్ పార్టీ. అంతేకాకుండా ఈ దేశ భారత క్రికెట్ జట్టుకి కెప్టెన్గా వ్యవహరించి ఒక ముస్లిం మైనార్టీ వర్గాలకు చెందినటువంటి అజారుద్దీన్ గారికి ఈరోజు మంత్రివర్గంలో అవకాశం. మంత్రివర్గంలో యొక్క సామాజిక సమతుల్యం కొరకు అట్టడుగు వర్గాలను కూడా భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో మంత్రివర్గంలో భాగస్వామ్యం చేస్తే దాన్ని విమర్శించడానికి మీకు సిగ్గులేదా అని అడుగుతున్నాను. మరి రాజ్యాధికారంలో అందరూ భాగస్వామ్యం కావద్దా? ముస్లింలు అయినంత మాత్రాన వాళ్ళు మనుషులు గారా? వాళ్ళకి అవకాశాలు ఇవ్వటం ఏ విధంగా తప్పని కూడా ఈ సందర్భంగా మేము ఈ టీఆర్ఎస్ని కానీ కాంగ్రెస్ బీజేపీని కానీ ప్రశ్నిస్తున్నాం. మైనార్టీ వర్గానికి మంత్రి ఇస్తే మీకేంది బాధ అని అడుగుతున్నాం. కేవలం మంత్రివర్గం అనేది ప్రభుత్వాల యొక్క ఇష్టానుసారంగా అవకాశాల మేరకు ఇవ్వటం జరుగుతుంది. ఇంకా రెండు మంత్రులు ఖాళీగా ఉన్నాయి. అవి కూడా పరిస్థితుల మేరకు ఎవరెవరికి ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలనేది అది రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర పార్టీ అధిష్టానం యొక్క ఆలోచన మేరకు చేస్తుంది. సామాజిక సమతుల్యము, అందరినీ సమానత్వం, భాగస్వామ్యం చేయాలనేది కాంగ్రెస్ పార్టీ లక్ష్యం కాబట్టి అది ఆ విధంగా చేయడం జరిగింది.